ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడిగిడి ఉంటున్నాము. ఈ యొక్క జనవరి మాసంలో మన యొక్క అంశము లేకపోతే థీమ్ ఏంటి అంటే దేవుని యొక్క వాగ్దానాలు, గాడ్స్ ప్రామిసెస్. అందులో భాగంగా మనము నేటి ధ్యాన అంశము ప్రత్యేకంగా ఏంటిది అంటే హోప్ అండ్ ఫ్యూచర్, నిరీక్షణ మరియు భవిష్యత్తు. దోస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఇర్మియా రాసినటువంటి గ్రంథము 29, ప్రవక్త ఇర్మియా రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము. The book of Jeremiah chapter 29 verse 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. For I know the thoughts that I think toward you, saith the Lord, thoughts of peace, not of evil, to give you an expected end. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క వాక్యంలో ప్రవక్త ద్వారా, ఆ దినాలలో పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు మరి తెలియజేసేటటువంటి వాడు తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క మరి జరగబోయేటటువంటి ఈవెంట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రియులరా మరి ప్రవక్తల ద్వారా. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను, ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ. దేవుడు మనల గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ప్రియులారా. ఆయన ఆ యొక్క ధ్యాస, మనల్ని సృజించినటువంటి దేవుడు సృష్టికర్తగా ప్రియులారా, ఆయనకు ఒక బాధ్యత ఉంటున్నది, ఒక బరువు, లేకపోతే మనల్ని గురించినటువంటి చింత. దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. కాబట్టి బైబిల్ వాక్యం ఆ రీతిగా చెప్తున్న ప్రభు మరి ఆయనే కునుకడు నిద్రపోడు అని కూడా మనం చూస్తాం పిల్లలు. అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు, మనల్ని కాపాడేటటువంటి దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు, మన ఏళ్ళ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడు పిల్లల. కాబట్టి ఈరోజు ఇర్మియా 29:11లో రాసినటువంటి దేవుని యొక్క శక్తివంతమైనటువంటి వాగ్దానం గురించి మనం చర్చించడానికి. వాగ్దానంలో మరి నేను చెప్పినటువంటి రీతిగా ఆమోదయోగ్యమైనటువంటివి, నెరవేరదగినటువంటివి, అవి ఎంతైనా సరే మనము వీ కెన్ రిలై ఆన్ దెమ్. కాబట్టి మనం సంపూర్ణంగా విశ్వసించవచ్చు, నమ్మిక ఉంచవచ్చు ప్రియులారా. కాబట్టి ఒక వాగ్దానము అన్నప్పుడు అది ఒకటి జరుగుతుంది లేదా చేయబడుతుంది అనే భరోసా లేదా నిర్వహణ. A declaration or assurance that something will happen or be done. ఏదో ఒకటి జరగబోతుంది, జరగబోయేటటువంటి ఫ్యూచర్ ఈవెంట్స్, ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రవచనాలు నెరవేరటం. అనేకమైనటువంటి బైబిల్లో పాత నిబంధనలో ఏవి రాసి ఉంటున్నవన్నీ కూడా కొత్త నిబంధనలో మనము చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క పుట్టుక విషయము, ఏ రీతిగా కన్యక గర్భవతి జన్మిస్తాడు అని చెప్పి ఆ ప్రభు వారి గురించి చెప్పడం జరిగింది. ఆయన సిలువ వేయబడతాడు, పునరుద్ధరణ లెగుస్తాడని, ఇవన్నీ కూడా పిల్లల ప్రతి ఒక్క వాక్యంలో కూడా, ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా, అన్ని 66 అధ్యాయాలు, దే ఆర్ ఆల్ వన్. దే రివీల్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ బుక్ పిల్లల. కాబట్టి మనము ఈ దినమందు ఈ యొక్క వాగ్దానం అనేటువంటిది, అంతేకాకుండా నిరీక్షణ కూడా, శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రియులారా. నిరీక్షణ అంటే ఎ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఫర్ సంథింగ్ గుడ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఏదో కోసం, మరి మంచి కోసం మరి ఎంతో నిరీక్షణ ఉంచటం ప్రియులారా. కాబట్టి ఈ రెండు కూడా, నిరీక్షణ అనేటటువంటిది, మరి అంతేకాకుండా వాగ్దానములు, ఈ రెండు కూడా చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి. అంతేకాకుండా భవిష్యత్తు, రానున్న కాలము, ద టైమ్ దట్ ఈస్ ఎట్ టు కమ్, రాబోయేటటువంటి గ్లోరియస్ మూమెంట్స్ ఆర్ దేర్, ఫ్యూచర్, గ్లోరియస్ ఫ్యూచర్ ఇస్ అహెడ్ ప్రియులారా.
గొప్ప భవిష్యత్తు. యేసు ప్రభు రాజులకు రాజుగా రానంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి కింగ్డమ్స్ అన్ని కూడా పడిపోబోతున్నాయి. మరి పరలోక రాజ్యం ప్రియులారా, శాశ్వత రాజ్యం, నిత్య రాజ్యం అది మరి ఎస్టాబ్లిష్ అవ్వబడినాయి ఉంటున్నది. కాబట్టి ఎన్నో రివార్డ్స్ ఆ దేవుడు మరి ఆ సాతాను యొక్క అనుచరులను మరి ఈజ్ గోయింగ్ టు క్రష్ దెమ్. He is going to throw them into hellfire. నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్ళబోయేటటువంటి కాలం రానంటున్నది పిల్లరా. ఇంకా నో మోర్ ఆ యొక్క దుఃఖము, విచారము లేకపోతే అవన్నీ కూడా ఉండవు పిల్లరా. మనకైతే దేవునితో స్తుతించడం, యుగ యుగములు కూడా ఆయనతోటి పిల్లరా ఏలటం అనేటటువంటిది, ఆయనతో జీవించడం అనేటటువంటిది మనము గమనించనంటున్నాము. మరి ఇంకా ఈ యొక్క వాక్యమును మరి గమనించినట్లయితే యెరెమియా మరి Jeremiah spoke to exiled Israelites, offering hope despite despair. మరి ఎంతో ప్రియులారా నిరాశ్రాయులైనటువంటి వారు, మరి ఎగ్జైల్లో ఉన్నటువంటి వారు, బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలుల ఎడల ఒక గొప్ప నిరీక్షణను మరి వారికి తెలియజేస్తున్నాడు పిల్లయ్య. రాబో కరం కొరకు, భవిష్యత్తు కొరకు పిల్లల ఆ దేవుడు అటువంటి ఒక వాగ్దానం చెప్పాడు అంటే అది నెరవేర్చేటటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి 3 పాయింట్స్ పిల్లల. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గాడ్స్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి ఆయన సృజించినటువంటి వాడిగా మరి మన గురించి అంత కూడా తెలిసినటువంటి వాడు. ఏ రీతిగా మరి ఒక సృష్టికర్త లేకపోతే రీసెర్చ్ ద్వారా మరి కొన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్లకు దే నో ఎవ్రీథింగ్, లూప్ హోల్స్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి పిల్లలు. అలాగే గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది మనం తెలుసుకోవాలి. మన యొక్క జీవితం యొక్క ప్రతి అనుభవం, ప్రతి క్షణము మనము ఆయన కునుకడు నిద్రపోడు, ఆయన మన గురించే ప్రియులరా. ఆయన యొక్క కను దృష్టి అందరి మీద కూడా ఉంటుంది, మంచి వాళ్ళ మీద, చెడు వాళ్ళ మీద. దేవుడు లోకాన్ని అంతటి కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది గాడ్స్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఏదో మరి మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడు, ఏమి విత్తుతాం అదే కోస్తామని చెప్పి బైబిల్ చెబుతాం. కాబట్టి డు నాట్ బి డిసీవ్డ్. మరి 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 మనము ఏది విత్తుతామో అది కోయటమైనటువంటిది మనము చూస్తాం పిల్లలారా. కాబట్టి మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి వీ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. ఆ దేవుని నుంచి మనం ఎక్కడ కూడా కొనలేం పిల్లారా. హీ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సీక్రెట్, ఎవ్రీథింగ్ పిల్లారా. మరి రెండవదిగా మరి మన ఎడల హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ ప్రాస్పరిటీ, మనల్ని అభివృద్ధి చేయాలన్నటువంటి, ఆశీర్వాదాలతో ఉంచాలనేటటువంటిది. గాడ్ డిజైర్స్ అవర్ ఓవరాల్ వెల్ బీయింగ్, నాట్ జస్ట్ ఫైనాన్షియల్ సక్సెస్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏదో మరి కొంచెం డబ్బులు ఉంటే చాలు అన్నటువంటిది. ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సక్సెస్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఫిజికల్, స్పిరిచువల్ అండ్ సైకలాజికల్, మెంటల్, అన్ని రంగాలలో కొంతమంది స్ట్రాంగ్గా మరి మరి ఫిజికల్గా ఉంటారు, కానీ ఏదైనా చిన్న ఇది వచ్చిందంటే రాటుపోటులు అవన్నీ కూడా సహజంగా వస్తుంటాయి. వెంటనే ఎంతగా చిన్న పిల్లల మనస్తత్వం, ఏడుస్తున్నాం, కలరు పట్టడం, తొందరపాటు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం, ఇట్లాంటివన్నీ భయంకరమైనటువంటివి జరుగుతుంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దేవుడికైతే మన ఎడల ప్రతి ఒక్కరి ఎడల మనం ఆయన యొక్క అందుబాటులో, ఆయనకు అవైలబుల్గా ఉన్నప్పుడు, ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఆయన యొక్క చిత్తం ప్రకారం, ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉంటున్నప్పుడు, ఆయన కనుదృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుడి యొక్క కృప మన మీద ఉంటుంది. మనం ఎంతగా ఎటువంటి జలప్రలయం రానివ్వండి, ఎటువంటి ప్రియులారా ఆటుపోటులు రానివ్వండి, ఎటువంటి భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినా సరే, గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ us, డియర్ ఫ్రెండ్స్. మరి మూడవదిగా మరి మన యొక్క భవిష్యత్తు ఏడల ఒక మంచి నిరీక్షణ కలిగి ఉండటం అనేటటువంటిది ప్రియులారా. హోప్ అండ్ ఫ్యూచర్, దేవుని వాగ్దానాలు ప్రియులారా. మరి గాడ్స్ ప్రామిసెస్ ప్రొవైడ్ హోప్
అండ్ కాన్ఫిడెన్స్ బేస్డ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క నమ్మకత్వం ద్వారా పిల్లరా మరి ఆ దేవుని యొక్క వాగ్దానాలు, ఆ యొక్క ప్రామిసెస్ పిల్లరా మనకు ఒక నిరీక్షణను, మరి అంతేకాకుండా ఒక నిశ్చయతను, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇస్తుంది. మన యొక్క భవిష్యత్తు ఎడల ఒక భరోసా పిల్లరా ఆ దేవుడు మనకిస్తాడు. ఎంత ఈ మనం చదువుకున్నట్టు పాఠ్య భాగంలో ఎంతగా అవి మరి హానికరమైనటువంటివి కాదు. మనల్ని ఎంతగా మరి శ్రేయస్సు కోరి పిల్లరా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము వి నీడ్ టు కన్సిడర్ వేర్ వి ఫీల్ హోప్లెస్. ఎక్కడ మనం ఈ సమయంలో మరి పరీక్షించుకుందాం పిల్లలు. ఎక్కడ నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉంటున్నాం, ఎక్కడ అవిశ్వాసం, అధైర్యం, అలజడి, ఆందోళన, కలవరంతో ఉంటున్నాము పిల్లరా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేద్దాం. హౌ కెన్ దీస్ ప్రామిసెస్ అఫెక్ట్ యువర్ పర్స్పెక్టివ్? ఏ రీతిగా పిల్లరా మరి ఈ యొక్క వాగ్దానం అయితే ఉంటున్నది హానికరమైనటువంటి కాదు, మన భవిష్యత్తు కొరకైనటువంటి గొప్ప ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటున్నవి. మరి వాటికి మనం ఏంటంటే సంపూర్ణంగా సమర్పణ. వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలను నమ్ముదాం పిల్లల యొక్క మరి దేవుడు మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చి ఉంటున్నాడు. మరి అనేక మంది మరి మాకు తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది ఈ యొక్క సంవత్సరంలో అడిగిడకుండా ఆయన చనిపోయి ఉంటున్నారు. కానీ మనల్ని అయితే ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మరి మనకు కృప చూపించి మరి ఒక నూతన సంవత్సరానికి ప్రవేశింపజేసి ఉంటున్నాడు. కాబట్టి చేయవలసిందల్లా కూడా సంపూర్ణంగా పిల్లలు హీ ఈస్ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ పైలట్. ఏ రీతిగా మనం అందరం కూడా ఆయన మీద నమ్మిక ఉంచుతాం ఒక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు. మరి ఆ చొక్కాని వాళ్ళే పిల్లరా యేసు ప్రభు వారు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, డైరెక్ట్ చేస్తుంటాడు, గైడ్స్ అస్, హీ లీడ్స్ అస్. ఈజ్ ద వే పిల్లలు. ఆయన ఒక విజయవంతంగా ఈ లోకంలో జీవించి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా జీవించగలం. కాబట్టి ఈ రోజు పిల్లరా మరి మనం కొంత లెట్స్ సెట్ అసైడ్ టైమ్ టు ప్రే దిస్ వీక్ అండ్ రీకాల్ గాడ్స్ ప్రామిసెస్. ఈ యొక్క మరి మాసం అంతా కూడా దేవుని యొక్క వాగ్దానాలు, గాడ్స్ ప్రామిసెస్ గురించి ధ్యానించిన వింటున్నాం పిల్లరా. ప్రతి దినం కూడా ఈరోజు నిరీక్షణ మరియు భవిష్యత్తు అన్నటువంటి హోప్ అండ్ ఫ్యూచర్ అన్నటువంటి దాని మీద మనం ధ్యానం చేస్తుంటున్నాము. నిన్నటి దినమంది న్యూ బిగినింగ్స్, కొత్త ప్రారంభాలు అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఈ రీతిగా ప్రతి దినం కూడా కొత్త బైబిల్లో ఇటువంటి గొప్ప మరి వాగ్దానాలు ఉంటున్నాయి. వాటిని మరి మనము క్లైమ్ చేయాలా. వీ కెన్ ఆస్క్ గాడ్, వీ కెన్ రీజన్ విత్ గాడ్. దేవునితో అడిగి ప్రభువా ఈ రీతిగా చెప్పావు, భవిష్యత్తు కొరకు గొప్ప ప్లాన్స్ ఉన్నాయంటున్నావు, నా జీవితంలో నెరవేర్చు ప్రభు. నా జీవితంలో ఆ రీతిగా 17 సంవత్సరాలు ఎంతో వృధాగా వ్యర్థత్వంతో ఎంతగా సమయం వృధా చేస్తూ, డబ్బును వృధా చేస్తూ, ఆ శారీరక క్రియలలో ఇంకా ఎంతో మరి ఒక గురి గమ్యం లేనటువంటి స్థితిలో ఒక ఒంటరి పోరాటంతో ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు నా జీవితంలోనికి వచ్చి పిల్లలు ఎంతగా వెలిగించాడు, ఎంతగా మార్పును దయచేశాడు. నా గురి గమ్యం మార్చి ఇంకా దేవునిలో ఎదగటానికి, ఇంకా దేవునిలో పరిపక్వత చెందడానికి, రూపాంతరం చెందడానికి, అంతకంతకు బలం అభివృద్ధి పొందటానికి నా దేవునిలో నిరీక్షణ ఇచ్చి ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకా అనేక మందికి కూడా ఆశీర్వాదకరమైన అనేక పరిచర్యల యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి. ఆ పరిచర్యలో ముందుకెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. మరి ప్రతి ఒక్కరిని మీ ఎడలు కూడా దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉంటున్నవి. ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మరి చేయటానికి దేవుడు సహాయం చేయను కాక ఈ యొక్క ఇర్మియా 29:11 ఉన్నటువంటి వాగ్దానాన్ని మనము స్వీకరిద్దాం పిల్లరా. లెట్స్ ఎంబ్రేస్ ద ప్రామిస్ ఆఫ్ జెర్మియా 29:11 పిల్లరా. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫిల్డ్ విత్ హోప్ అండ్ ఫ్యూచర్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేవునికి ప్రియుల మన ఏళ్ళ ఒక గొప్ప నిరీక్షణ, భవిష్యత్తుతో కూడినటువంటి ఉన్నటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలను లెట్స్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్స్, లెట్స్ టోటల్లీ సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ దినమందు ప్రభువా నన్ను క్షమించు, కరుణించు, కృప చూపించు నాయన.
తండ్రి నాకు బలం దయచేది, బలహీనుడు ఆయన అయోగ్యుడు ఎన్నికలైనటువంటి వాడిని అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు మరలా మనకు శక్తినిస్తాడు, జ్ఞానం పరిశుద్ధాత్మ చేత నడిపింపు. మరలా వీఆర్ గోయింగ్ టు బి ఎంకరేజ్డ్. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అందుచేతనే ప్రియుల యొక్క షార్ట్ సెర్మన్స్ అయితేనేవ్వండి, మార్నింగ్ మన డైలీ డివోషన్స్ అయితేనేవ్వండి, ఇంకా వీకెండ్ మీటింగ్స్ అయితేనేవ్వండి, ఈ లైబ్రరీ అయితేనేవ్వండి, ఇవన్నీ కూడా మనల్ని ఎంకరేజ్ చేయటం కోసం, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, మనల్ని శక్తివంతన చేయటానికి దేవుని యొక్క కోరిక పిల్లల. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. అప్పుడు యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలలో కూడా మీరు నాకు సాక్షులై ఉందరు అంటున్నారు. దేవుడు ఎంతగా మనం లోబడినప్పుడు ద గ్లోబ్ ఈజ్ నో అన్రీచ్డ్ ప్లేస్ పిల్లల. ఆ గ్లోబులు ఎక్కడికైనా దేవుడు పంపిన ప్రదేశానికి వెళ్ళి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని, అర్ధసాక్షులుగా ఉండాలని, దేవుని కొరకు సజీవ సాక్షులుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎంతో సంతోషంగా, సమాధానంతో, సంతృప్తితో ఉండలాగిన దేవుడు మనందరికి సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు. మా కొరకు గొప్ప నిరీక్షణ, గొప్ప భవిష్యత్తును మీరు తండ్రి కలిగి ఉంటున్నారు. ఈ సత్యం తెలుసుకోవటానికి సహాయం చేయండి. దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన యొక్క వాగ్దానాలు నమ్మదగిన తెలుసుకొని ప్రభా మీ యొక్క వాక్యం తండ్రి నమ్మి ప్రభా రీతిగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది ఇంకా ధైర్యంతో, ఆందోళనతో, కలవరంతో, భయంతో ఒక గొప్ప దేవా తండ్రి ఇంకా ప్రభా సమాధానంతో ఉంటున్నామని యేసు నామములో దర్శించండి ప్రభు. యు కేమ్ ఓ లార్డ్ టు సీక్ అండ్ సేవ్ ద సిన్నర్స్ ఓ లార్డ్. పాపులను వేదిక రక్షించడానికి లోకానికి వచ్చారు ప్రభా. సమాధానం ఇవ్వటానికి ప్రభా మీరు వచ్చేట్టున్నారు. మీరు తండ్రి ప్రిన్స్ ఆఫ్ పీస్ ఓ లార్డ్, సమాధాన కర్త ప్రభు. ఓ గొప్ప నాయన, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తిగత జీవితంలో అసమాధానంతో వారికి సమాధానం దయచేయండి. ఎంతమంది యువాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా తండ్రి సాటి అయినట్టు సహకారాలు దయచేయండి ప్రభు. ఒక గొప్ప దేవా తండ్రి ఇద్దరు దేవతతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరూ కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడితే, వెలిగింపబడితే, ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లింక్ను ఇతరులకు షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో పాల్గొవాల్సిన కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.